అలానే విశ్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు ప్రస్తుతం అండర్గ్రౌండ్లో ఉన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యంని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి కేసు ఆయన మీద ఉంది. కండిషన్ బెయిల్ మీద ఆయన ఇటీవల సాక్షులను మభ్యపెట్టారు, బెదిరించారు, ఒక్కొక్కరికి ₹1,00,000 అమౌంట్ ఇచ్చారు. దీని మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో ఆయన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నటువంటి క్రమంలో ఒక సిఐ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మోటార్ బైక్ మీద అనంతబాబు పరారైపోయాడు. అతన్ని పట్టుకునేందుకు ఇప్పుడు 5 బృందాలు సెర్చ్ చేస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసు. ఒక బృందమేమో చెన్నై వైపు వెళ్ళింది, ఇంకొక బృందమేమో విశాఖ వైపు వెళ్ళింది. మిగిలిన 3 బృందాలు కాకినాడ, రంపచోడవరం ఇలాంటి ప్రాంతాల్లో అన్వేషిస్తూ ఉన్నారు. సో మొత్తం మీద 5 బృందాలు పనిచేస్తూ ఉన్నాయి. ఈ 5 బృందాలకి ఇప్పటివరకు ఆచూకీ లభించలేదు అనంతబాబు. మరి ఎక్కడ ఉన్నారు అని పోలీసులు వెతుకుతున్నటువంటి క్రమంలో దళిత నాయకులు, దళిత సంఘాల నేతలు ముందుకొచ్చారు. అనంతబాబుని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాల్సిందే, డ్రైవర్ సుబ్రహ్మణ్యం సహచర దళితుని చంపి డోర్ డెలివరీ చేశాడు కాబట్టి ఖచ్చితంగా అతన్ని శిక్షించాల్సిందే అని చెప్పి దళిత నేతలు, దళిత సంఘాల లీడర్లు ముందుకొచ్చారు. గతంలో ఎప్పుడైనా ఏదైనా నేరం జరిగినప్పుడు దళితుడు కాబట్టి శిక్షించారు, దళితుడు కాబట్టి అరెస్ట్ చేశారు అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ అనంతబాబు విషయంలో అలాంటి అభిప్రాయాలకి భిన్నంగా దళిత సంఘాల నాయకులే ముందుకొచ్చి అతన్ని అరెస్ట్ చేయాలి. ప్రస్తుతం అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి అండర్లో ఉన్నారు కాబట్టి మొత్తం తాడేపల్లిని, బెంగళూరుని సెర్చ్ చేయాలి అనేటువంటి డిమాండ్ కూడా ఇప్పుడు దళిత నాయకులు కొంతమంది చేస్తూ ఉన్నారు. ఇది విచిత్రమైనటువంటి పరిణామం, గతంలో ఎప్పుడు జరగల. సాధారణంగా ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ వీళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు ఆయా కులాలకు సంబంధించినటువంటి నేతలు వస్తారు బయటికి, దళితుడు కాబట్టే శిక్షించారు, దళితుడు కాబట్టే అరెస్ట్ చేశారు, ఇట్లాంటివన్నీ వినిపిస్తూ ఉంటారు సహజంగా, సాధారణంగా. కానీ అనంతబాబు విషయంలో మాత్రం చాలా క్లియర్గా దళిత నాయకులు ముందుకు వచ్చారు. దళిత నాయకులు ముందుకు వచ్చి అనంతబాబుని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలి, దళితుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేశారు కాబట్టి మరోసారి ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే అనంతబాబుని అరెస్ట్ చేసి తీరాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? తాడేపల్లిలో ఉన్నారా, యలహంకలో ఉన్నారా, బెంగళూరులో ఎక్కడున్నారనేది చెప్పాలి అంటూ దళిత నాయకులు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నటువంటి క్రమంలో పోలీసులు మరి ఇప్పుడు అన్వేషిస్తున్నటువంటి వాళ్ళు వెంటనే అరెస్ట్ చేసే అవకాశం ఉందా, లేదంటే అనంతబాబు మరొక రూపంలో కోర్టులో లొంగిపోయి కోర్టులో బెయిల్ తీసుకొచ్చుకునే దానికి అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.